నువ్వు చేసిన వీడియోకి క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే నీ మీద కోపంతో కాదు. నువ్వు అర్థం చేసుకుంటావు నాకు తెలుసు. అర్థం చేసుకుంటావు గట్టిగా నమ్ముతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అవినాష్ క్రాంతి మీద బెట్టింగ్ స్కామ్ వీడియో చేశాడు. దానికి బదులుగా క్రాంతి మామ క్లారిటీ వీడియో ఒకటి చేశాడు. అయితే ఆ వీడియోలో నాకు కొంత క్లారిటీ మిస్ అయింది. ఆ విషయాలు పాయింట్ వైజ్గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, ఇక్కడ అవినాష్ చేసిన ఫస్ట్ ఎలిగేషను బెట్టింగ్ యాప్స్ ద్వారా 10 కోట్లు క్రాంతి మామ సంపాదించాడు అన్నాడు. దానికి బదులుగా క్రాంతి మామ దానికి కౌంటర్ వీడియోలో క్రాంతి మామ అవి ఎక్కడున్నాయో చెప్తే యూట్యూబ్ నుంచి రిటైర్ అయిపోతాను, వాటితో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, క్రాంతి మామ మరి ఎంత వచ్చాయో నువ్వు వీడియోలో చెప్పలేదు. నేను అక్కడ క్లారిటీ మిస్ అయ్యాను. మామ ఈ విషయంలో అవినాష్ మామని నమ్మాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 2, క్రాంతి మామ బెట్టింగ్ యాప్స్ చేసినప్పుడు అవినాష్ క్రాంతి మామతో అన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం మాని, వాటి వల్ల చాలా చెడు జరుగుతుంది అని చెప్పగానే క్రాంతి మామ సరే తమ్ముడు, నీ ప్రపంచంలో కిమ్ మామ తర్వాత ఎవరి మాటైనా విన్నాను అంటే అది నీ మాటే, నేను ఇక నుంచి చేయను అని చెప్పడం. ఆ తర్వాత కట్ చేస్తే 3 నెలల తర్వాత మళ్ళీ బెట్టింగ్ ప్రమోషన్స్ మన క్రాంతి మామ చేశాడు. దీనికి క్లారిటీగా క్రాంతి మామ ఏమన్నాడంటే, నేను మానేద్దామనే అనుకున్నా, కానీ డీల్స్ అప్పటికి పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు బ్రతిమలాడటంతో ప్రమోషన్ వీడియో చేస్తానని, కానీ వాటిని 2 రోజుల తర్వాత అన్నీ డిలీట్ చేస్తా అని వీడియోస్ చేశాడు. నా క్వశ్చన్ ఏంటంటే, క్రాంతి మామ నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేయడం మానేద్దాం అనుకున్నావు, కానీ నీకు ఉన్న కారణాల వల్ల చేసావు. ఏదైతే నువ్వు మారిన తర్వాత నుంచి బెట్టింగ్ ప్రమోషన్ చేసి డిలీట్ చేసావో, ఈ మధ్యలో ఎవరైనా నీ సబ్స్క్రైబర్లు లేదా నీ వీడియో చూసిన వాళ్ళు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని చనిపోయాడనే వార్తని చెవికి వినిపించినా కంటికి కనిపించినా నీకు నువ్వు ఎటువంటి క్లారిటీ ఇచ్చుకునేవాడివి? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, క్రాంతి మామ అవినాష్ని ఏమన్నాడంటే, లాస్ట్ టైం బయాసన్ యాదవ్తో ఇష్యూ అయింది కదా, తాను నీపై హార్ష్గా రియాక్ట్ అవ్వకపోతే నువ్వు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడేవాడివేనా అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే మామ, మాట్లాడేవాడు కాదు, వాడి పని వాడు చేసుకునేవాడు. నువ్వు నీ బెట్టింగ్ స్కామ్ ఫ్రెండ్స్ ఫుల్గా బెట్టింగ్ స్కామ్స్ చేసుకునేవాళ్ళు. 300 కోట్లతో మీరు 300 మంది బెట్టింగ్ యాప్ల చావులతో మన తెలుగు రాష్ట్రాలు కలకలాడుతూ ఉండేవి. సిగ్గుండాలి మామ. చూసారా ఫ్రెండ్స్, క్రాంతి మామకి ఆ సంఘటన ఎంత బాగా గుర్తుందో. ఎందుకంటే అప్పటి నుంచే వీళ్ళ స్కామ్ జేబులకి చిల్లులు పట్టడం స్టార్ట్ అయింది. కాబట్టి నువ్వు ప్రమోషన్స్ మానేసావని తెలిసినా కూడా అవినాష్ ఎందుకు వీడియో చేశాడంటే, నువ్వే చెప్పావు కదా క్రాంతి మామ, ఛానల్ నడపడానికి అయ్యే ఖర్చు వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువగా ఉంది, నేనే లోటు బడ్జెట్లో ఉన్నాను అని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీని గురించి పూర్తిగా లాస్ట్లో చెప్తా. అయితే ఆ లోటు బడ్జెట్ను పూడ్చే ప్రయత్నంలో పాత బెట్టింగ్ క్రాంతి మామ మళ్ళీ వస్తాడేమోనన్న భయంతో ఒక తమ్ముడిగా అన్న తప్పు చేయకూడదనే బాధ్యతతో వీడియో చేసి ఉంటాడే కానీ నీ మీద వీడియో చేసి డబ్బు సంపాదించుకోవాలనే చెడు ఆలోచనతో కాదని నువ్వు నమ్ముతావని క్లారిటీగా చెప్తున్నాను. క్రాంతి మామ ఏది ఏమైనా నువ్వు అవినాష్ నార్త్ కొరియా వెళ్ళి కిమ్ మామను కలవాలి. అక్కడ నుంచి వచ్చేటప్పుడు 2 అనుభవములు తీసుకురండి. ఒకటి మీ బెట్టింగ్ స్కామర్స్కి, రెండోది మీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి గిఫ్ట్గా ఇద్దాం మామ. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, క్రాంతి మామ బెట్టింగ్ స్కామ్ ఇష్యూని బంగారు గుడ్లు పెట్టే బాతుతో పోలుస్తూ తన చిన్నప్పటి కథ చెప్పాడు. అవినాష్ బెట్టింగ్ స్కామ్పై వీడియోస్ చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాడు, వేరే వాళ్ళపై పగ తెచ్చుకుంటున్నాడు అన్నావు. అది నిజమే అనుకుందాం. క్రాంతి మామ నీకు నిజం తెలిసింది కదా, నువ్వు కూడా బంగారు బాతుగుడ్లు పెట్టే వీడియోస్ పెట్టి వ్యూస్ రూపంలో తీసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు చేయడం లేదు? చెప్పు మామ. నేను చెప్పనా మామ, అలా చేస్తే నీ సబ్స్క్రైబర్సే నిన్ను ఎగిరి తంతారు. నీకు తెలుసు, మనం వేరే వాళ్ళని అనాలన్నా నీతులు చెప్పాలన్నా ముందు మనం ఫాలో అవ్వాలి అని. అది మన వల్ల కాదు. నువ్వు ఆ విఆర్ రాజాగాడు టీచర్స్లా నాలెడ్జ్ని పంచుతూ బెట్టింగ్ స్కామ్స్ చేశారు. వాటిని గురించి అన్వేష్ చెబుతుంటే ఫీల్ అవుతున్నట్టు నటిస్తూ ఎగతాళిగా వీడియోస్ చేస్తున్నారు. అదేంటి మామ, మేము యాప్స్ ప్రమోట్ చేశాక లాస్ట్లో రిస్క్ ఉంటుంది వీటిలో అని చెప్తున్నాముగా అని వీడియోస్లో అంటారు. అయితే ఈ ఎగ్జాంపుల్ వినండి. శివాజీ సినిమాలో హీరోకి వాళ్ళమ్మ పాలలో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే తెల్లగా అవుతారు అని చెప్తుంది. కుంకుమ పువ్వు తక్కువ వేసుకోవాలని కూడా చెప్తుంది. మన హీరో అందం మీద అత్యాశతో మొత్తం వేసేస్తాడు. కట్ చేస్తే హీరోకి బొమ్మ కనిపిస్తుంది. అలాగే మీరు కూడా బెట్టింగ్ యాప్స్లో గేమ్స్ ఆడితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తున్నారు. వీటిలో రిస్క్ ఉంటుంది అనేది లాస్ట్లో చెప్తారు, కానీ విన్న వ్యక్తి ఆ ఎక్కువ డబ్బునే చూస్తాడు కానీ రిస్క్ని కాదు. అది మీరు గమనించరు. అయినా నీ ప్రాబ్లం నాకు అర్థమైంది క్రాంతి మామ.
నువ్వు ఈ వీడియోస్ని సబ్స్క్రైబర్స్ని చల్లబరచడానికి చేస్తున్నావు కానీ అన్వేష్ని ఎదిరించగలిగే దమ్ము లేదు. అవినాష్ నీలాగా ఆ విఆర్ రాజాగాడిలా డబ్బు కోసం సబ్స్క్రైబర్స్ ప్రాణాలతో ఆడుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఇంతమంది మద్దతుగా నిలిచారు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మామ? ఈ క్లారిటీ చూస్తున్న మీకు, మన క్రాంతి మామ విఆర్ రాజా సబ్స్క్రైబర్స్కి ఇది క్రాంతి మామ ఛానల్ మెయింటైన్ చేయడానికి అయిన ఖర్చు. ఇది క్రాంతి మామ నెల సంపాదన. ఏముంది సంపాదన తక్కువగా ఉంది. మనకి నాలెడ్జ్ షేర్ చేయడానికి క్రాంతి మామ నష్టపోతున్నాడు పాపం అనుకోవచ్చు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. సాధారణంగా ఒక ఛానల్ మెయింటైన్ చేయడానికి ఇంతమంది అవసరం లేదు. క్రాంతి మామ విఆర్ రాజాకి చాలా ఛానల్స్ ఉన్నాయి. అందుకే వాళ్ళు స్టాఫ్ అంతమందిని మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళకి వాటి నుంచి కూడా చాలా డబ్బులు వస్తుంది. కానీ వీళ్ళు తెలివిగా అన్ని ఛానల్స్ ఖర్చుల్ని ఒకే ఛానల్ మీద చూపిస్తూ ఇన్కమ్ మాత్రం ఒక్క ఛానల్దే చూపిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, తెలివిగా ఆలోచించండి, మోసపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.